హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి బాగా క్లీన్ చేసుకున్న ఒక 1/2 kg చికెన్ వేసుకోవాలి. చికెన్ని ఎప్పుడూ కూడా ఉప్పుతో కడుక్కుంటే చాలా టెండర్గా ఉంటుంది. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఒక 2 to 3 minutes మగ్గిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ ఉప్పు, ఇందులోకి మనం 2 types ఆఫ్ కారం వేస్తున్నాము. ఒకటి గొడ్డు కారం, అలానే ఇంకోటి మెత్తటి గొడ్డు కారం. 2 1/2 టీ స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి అది సరిపోతుంది. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. వెల్లుల్లి కారంలోకి మనం ఎక్కువ వెల్లుల్లి వేస్తాం కాబట్టి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు కారం కోసం ఒక మిక్సీ జార్లోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఎండుమిరపకాయలు, 2 యాలుకలు, ఒక 4 లవంగాయలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకొని ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈలోపు మనకి చికెన్లో నుంచి వాటర్ ఊరి ఉంటాయి. చూసారా వాటర్ ఎలా వచ్చాయో? ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ని అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే ఆ పేస్ట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. అలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes కుక్ అవనిద్దాం. ఇలా కుక్ చేసుకున్న దానిలోకి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఫైనల్గా అందులోకి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే మన వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి.